హాయ్ అండి. మార్నింగ్ చపాతీ చేశాను కదండి, చిన్న ముద్ద అయితే ఉండిపోయింది. ఇంట్లో 2 చపాతీలు అయితే అవుతాయి. ఇంకా మా అబ్బాయికి వేసినా మా అమ్మాయికి వేసినా ఒక్కో చపాతీ వస్తుంది కదా, ఇంకా నాకైతే ఉండదు కదని చెప్పేసి నేను తెలివిగా ఏం చేసానంటే ఈ పిండిలో కొంచెం కారం కలిపేసి దాంట్లో అయితే వాము ఉంటే వాము వేసుకున్నాను. దగ్గర అయితే వాము లేదండి, అందుకని జీలకర్ర అయితే వేసిన మాట అండి. వేసేసి బాగా పిసికేసి దాన్ని అయితే ఇలా చపాతీలా చేసుకుంటున్నాను అనమాట అండి. ఇంకా చపాతీలా చేసుకొని దీన్ని అయితే డైమండ్ షేప్గా కానీ పలకగా కానీ కోసుకోవాలండి. కోసుకొని అయితే ఆయిల్ వేడెక్క ఆయిల్ వేసుకొని వేపుకోవాలి. పెద్దగా ఫస్ట్ మంట పెట్టి ఆయిల్ అయితే బాగా వేడెక్కకైతే చిన్న మంట అయితే పెట్టేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మార్నింగ్ చపాతీలోకి అయితే పిండిలోకి అయితే నేను ఓన్లీ పెరుగుని కొంచెం ఆయిల్ వేసి పిసికాను, సూపర్గా వస్తాయి చపాతీ. నేనైతే ఇందులో ఏ డాల్డా వేయలేదు, కానీ కరకరలాడుతూ వచ్చే మాట అండి. ఇంకా ఆయిల్ అయితే ఈటెక్కిపోయింది. ఈ లోపల అయితే ఇవి కూడా కోసుకున్నాను. ఇంకా 2 చపాతీలు అవి కదా, 2 కోసుకొని ఇందులో అయితే వేసి వేపేసానండి. టేస్ట్ చాలా బాగుంది. నార్మల్గా అయితే కనుక గోధుమ చిప్స్ ఇంతకుముందు ఎప్పుడో వేసానండి, మా అబ్బాయి చిన్నప్పుడు. తర్వాత ఎప్పుడో వేయలేదు మాట అండి. కానీ ఇంకా ఈసారి ఇలా వేసిన మాట అండి. అందులో అయితే మనం గోధుమ చిప్స్ మామూలుగా చేసుకుంటే కనుక గోధుమ పిండి తీసుకుని దాంట్లో కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని వామ్ వేసుకొని బాగా పిసికేసుకొని ఒక నానక్కర్లేదు అదైతే కనుకండి. ఇలాగా మనం చపాతీ చేసుకొని డైమండ్ షేప్ కానీ ఇలా కోసుకొని ఇలా వేసుకుంటే భలే ఉంటాయి. స్నాక్స్ 4-5 రోజులు అయితే ఉంటాయండి. మా పిల్లకి నాకు బాగా నచ్చాయి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. బాయ్ బాయ్.